ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. अरे क्या रंग रूप है, क्या चाल ढाल है. ఆ రంగు రూపులు చూసి ఎంతమంది మనసు పడేసుకున్నారో ఏం మాట్లాడుతున్నావురా? ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, దీన్ని లేపుకుంటూ దెంగాలి, వంగబెట్టి సమ్లు పిసుకుతూ కసికసిగా దెంగాలి. ఒడియమ్మను వంగబెట్టినా మింగబెట్టినా కామెంట్లు తప్పుతా చేసేది ఏమీ లేదు. ఒడియమ్మను వంగబెట్టినా మింగబెట్టినా కామెంట్లు తప్పుతా చేసేది ఏమీ లేదు. హీరోయిన్ మెటీరియల్ అబ్బా. నువ్వు వంగుతా మింగుతా దెంగుతా అంటే అవుతుందా? అవ్వదు కదా. నువ్వు కామెంట్స్ వరకే. వీలుంటే డబ్బులుంటే ట్రై చేయి బ్రో, పోయేదేముంది. కష్టం, ఇలా అయితే చాలా అంటే చాలా కష్టం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అవేంట్రా అంతున్నాయి. మరి ఉంటాయి బ్రో, ఫిగర్ 30 years ఫిగర్. మరి చిన్నపిల్లనా గితికిత్త ఉండడానికి? చిన్నపిల్లనా గితికిత్త ఉండడానికి? 30 years ఫిగర్ కాబట్టి దానికి తగ్గట్టే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆ ఫిగర్ మామూలు ఫిగరా? సినీ ఇండస్ట్రీ ఫిగరు. చాలా అంటే చాలా ఉన్నాయి, తనకు తగ్గట్టే ఉన్నాయి, తన బాడీకి తన స్ట్రక్చర్కి తగ్గట్టే ఉన్నాయి. మరీ ఎక్కువ లేవు మనం ఊహించుకోవడానికి. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, పళ్ళ మధ్యలో మొగ్గ పెట్టి మింగాలి కసిగా. నువ్వు పళ్ళ మధ్యలో వేసినా సల్ల మధ్యలో వేసినా చేసేది ఏమీ లేదు. పళ్ళ మధ్యలో వేసినా సల్ల మధ్యలో వేసినా చేసేది ఏమీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ ఎవరనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? నీకంత దమ్ముందా? లేదు బ్రో, కాకపోతే కసి కామెంట్ నీ కామెంట్ని మెచ్చుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హాట్. ఆ మాత్రం హాట్గా ఉంది కాబట్టి నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నా. కామెంట్లో ఎంతమంది ఏం పెట్టారు అని కూడా చూస్తున్నావు. మామూలు కాదు, కసి అంటే కసి ఫిగరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నాది చూస్తావారా చూపిస్తాను రా. ఓడి అమ్మ జీవితం, నువ్వు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకొని అలా చూపిస్తే ఎవరు చూడరు? చూపించు, ఆమెదేదో ఆమె చూపించుకుంటుంది. అంతేకాని వేరే వాళ్ళ వీడియో మధ్యలోకి వచ్చేసి నాది చూపించనా, చూస్తావా, పీక్తావా, వేస్తావా అంటే కష్టం. నాది చూపించనా, చూస్తావా, పీక్తావా, వేస్తావా అంటే కష్టం. నువ్వు కూడా అలా చేస్తే పీక్తామో చూస్తామో వేస్తామో తర్వాత చూస్తాం. అట్లా ముందు కానీ నువ్వు వీడియోలు చేయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, టాలెంట్ చూపిస్తున్నావండి. టాలెంట్ నీకు ఎలాగో టాలెంట్ లేదు, తనకు ఉంది టాలెంట్, చూపించుకుంటుంది. చూస్తే చూడు, లేకపోతే లేదు, దొబ్బై దబ్యాన్ అంతే. చూస్తే చూడు, లేకపోతే లేదు, దొబ్బై దబ్యాన్ అంతే. టాలెంట్ చూపిస్తున్నావు ఏంటి అంటే నువ్వు చెప్తే ఆమె ఆగాల. ఆమె ఆగితే నీకంటే మాలాంటి వాళ్ళు చూసేటోళ్ళు కసికున్నలు చూడడం ఆపేస్తారు. మేము మిస్ అయిపోతాం ఛాన్స్. తనకుంది టాలెంట్, చూపిస్తుంది. నీ జీరో దమ్ముంటే నువ్వు కూడా చూపించుకోనికుంటే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బూమ్ అంటే పక్కనే ఫైర్ సింబల్ కూడా ఉంది. అంటే బూమ్ లాగా తను ఫైర్ లాగా ఉంది అని దాని అర్థం. తను ఫైరే, ఖచ్చితంగా ఫైరే. ఆ మాత్రం ఫిగర్ ఉందంటే ఫైరే కదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బాడీ షేమింగ్. నీకేమనిపించింది దాంట్లో షేమింగ్ అని? బాగానే ఉంది కదా, జిమ్కి వెళ్తాంది, మెయింటైన్ చేస్తుంది, చూపిస్తుంది, కట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. దాంట్లో షేమింగ్ ఉంది. నీకు నచ్చకపోతే అవతల మింగు. అంతేకాని షేమింగు గేమింగ్ ఏంది జోకులు కాకపోతే. షేమింగు గేమింగ్ ఏంది జోకులు కాకపోతే. చెడగొడుతున్నావు నువ్వు మాలాంటి పిల్లల్ని చూడుకోకుండా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కొలాబరేషన్ కర్మ కిత్నా చార్జ్ లేకేగా. కొలాబరేషన్ ఆమె చెయ్యాలంటే నీ వల్ల కాదులే స్వామి. ఆవిడ ఎంత నక్కిత్నానే తీసుకుంటుంది, కానీ నువ్వు ఉత్నా ఇచ్చేంత ఉందా నీకు? ఆవిడ ఎంత నక్కిత్నానే తీసుకుంటుంది, కానీ నువ్వు ఉత్నా ఇచ్చేంత ఉందా నీకు? లేదు కదా. సో గమ్మునుండు. కితనా కరేగా. మెసేజ్ చెయ్యి. కామెంట్లు కొన్ని వేల కామెంట్స్ వస్తున్నాయి, అందులో నీ బొక్కడలో కామెంట్ ఏడా కనిపిస్తుంది. మెసేజ్ చేస్తే నచ్చితే చేస్తుంది, లేకపోతే మెయిల్ చెయ్యి అంతే. అంతేకాని కితనా లేత ఏంది ఈ కామెంట్ బొగ్గు కూడా పట్టించుకోదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, చాలా 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 బాగున్నాయి. చాలా బాగున్నాయి కాబట్టి ఆమె చూపిస్తుంది, మనం చూస్తున్నాం. చాలా బాగాలేకపోతే ఎవరు చూడరు కదా, ఎవరు చూపించరు కదా. ఒకవేళ చూపించినా కూడా మన లాంటి వాళ్ళని చూడడం కదా. చాలా 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 బాగున్నాయి కాబట్టి మనము చూస్తున్నాం, ఆమె కూడా చూపిస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నువ్వు పోన్ అండ్ ఫకింగ్ వీడియోస్ చేయొచ్చుగా. దాని ఇష్టం రా బాయ్, చేస్తే లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చుంటాయి. నీకెందుకు? నువ్వేమైనా ట్రై చేస్తున్నావు, ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నావు, లేకపోతే ఫోన్ వీడియో సైట్ ఏమైనా ఉందా నీకు? చెప్పు, ఎందుకు ఇదంతా? మరి దారుణమైన పాచ్ కామెంట్లు పెడుతున్నావు.
దీనికి మించిన వాళ్ళు ఉన్నారు, అమ్మమ్మల తాతలు ఉన్నారు దీనికి మించిన వాళ్ళు. ఆడ పోయి చూసుకో, బాత్రూమ్ పోయి కొట్టుకో అంతే. అంతేకాని ఇన్స్టాగ్రామ్లో చూపించేటోళ్ళని రూమ్లోకి గుంజుకెళ్ళాలని చూడకో, బాగోదు. మరి మా ఇన్స్టాగ్రామ్ పోసిపోతుంది, ఎవరు చేసేటోళ్ళు ఉండరు మళ్ళా అట్లా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చబ్బి. మరి అంత చబ్బి కాదు కానీ చబ్బి, ఓకే ఓకే అంటే ఓకే, పర్లేదు. ఇంకా తను డైట్ మెయింటైన్ చేస్తుంది, జిమ్కి వెళ్తుంది కాబట్టి చబ్బిని అలానే మెయింటైన్ చేస్తుంది, లేకపోతే పోతుంది. చబ్బి కాస్త ఇంకా కొంచెం లావ్ అయిపోతుంది కాబట్టి పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వేస్ట్ లంజా. వాడి అమ్మ నీకే అన్యాయం చేసింది రయ్యా, అంత పెద్ద మాట అనేసావు. తనేదో తనది తాను చేసుకుంటుంది, నీకు నచ్చితే చూడు లేకపోతే దెంగి, అంతేగాని వేస్ట్ గీస్ట్ బూస్ట్ ఇంద్రబాయ్ బొంగులు అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇంకా ఎందుకు కొంచెం కొంచెం చూపించడం, మొత్తం ఇప్పి చూపిస్తే ఫొటోస్ తీసినోడు చూసినోళ్ళు ఆనందపడతారుగా. మీరు ఇలా డబ్బుల కోసం చేయబట్టి ఉన్న ఆడాళ్ళు మరి బరి తెగిస్తున్నారు. వాళ్ళు డబ్బుల కోసం చేయట్లేదు నాకు తెలిసి, అదొక ఫ్యాషన్ అబ్బా. అలాగని చెప్పేసి కొంతమంది చూపించడానికి ఇష్టపడతారు, కొంతమంది చూపించుకోవడానికి ఇష్టపడరు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నీ లైఫ్ నువ్వు బతుకుతున్నావు, నువ్వు చేసుకుంటున్నావు, ఆమె లైఫ్ అది. సో తను చూసుకుంటుంది, చేసుకుంటుంది, అంతే. ఇంత ఘోరంగా తయారయ్యావేందే తల్లి అంటే బిగ్ బాస్కి పోయి వచ్చింది కదా, అందుకే ఘోరం కంటే ఘోరంగా అయింది. నాకు తెలిసి చాలామంది డీసెంట్ అంటే డీసెంట్గా ఉండేటోళ్ళు బిగ్ బాస్ వెళ్ళక ముందు. బిగ్ బాస్ వెళ్ళి వచ్చేసాక అందరూ చాలా కొంతవరకు రేర్ అయితే నేను చూసిందల్లా ప్రతి సీజన్లో ఎవరో ఒకరు మారుతూనే ఉంటారు, షోయింగ్ చేస్తూనే ఉంటారు, చూపిస్తూనే ఉంటారు. బిగ్ బాస్కి ముందేమో నార్మల్గా ఉంటారు, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఏం రోగం వస్తుందో ఏమో షోయింగ్ చేసేస్తారు, అదే అర్థం కాదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మొత్తం జారిపోతాయి, మరి దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలా. కొంతమందిది బాయ్ ఫ్రెండ్తో తిరిగి జారిపోతాయి, కొంతమందిది నొక్కించుకొని జారిపోతాయి, కొంతమందిది ఫిట్నెస్ లేకపోవడం వల్ల కూడా జారిపోతాయి. అది జారిపోతున్నాయా ఊడిపోతున్నాయా మనకు సంబంధం లేదు. అది జారిపోతున్నాయా ఊడిపోతున్నాయా మనకు సంబంధం లేదు. ఎలా ఉన్నా వాళ్ళు చూపించేటట్టు మనం చూసేటోళ్ళం అంతే, దానికి మించి ఏం చేయం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దీనమ్మ మొత్తం లూజ్ అయిపోయినాయి, నువ్వు పోయి రేంచీలు కడ్డీలు ఏమైనా ఉంటే నట్లలాగా టైట్ చేయి, నీకు పో మరి పో. లూజ్ అయిపోతుంది అప్పుడప్పుడు, జిమ్కి వెళ్ళినప్పుడు, ఫిట్గా లేనప్పుడు లూజ్ అయిపోతాయి. మరి ఏజ్ అయిపోతున్న కొద్దీ లూజ్ అయిపోతూనే ఉంటుంది. టైట్గా ఉండాలంటే ఎవరి వల్ల కాదు, ఓకేనా. ఫస్ట్ పేరు మార్చుకోవే బట్టే బాస్ దానా. వాడి అమ్మ ఆమె పేరుతో నీకేం వచ్చిందిరా అయ్యా, కొంపదీసి నీ లవర్ పేరు ఆమె పేరు ఒకటేనే అయింది, అంత కోపంగా ఉన్నావు. పేర్లేముందయ్యా స్వామి, వీధికి ఒక్కొక్క పేర్లు మనకు పేర్లు కలుస్తూనే ఉంటాయి, బట్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా. ఆవిడ పేరు ఆమె ఇష్టం, వాళ్ళ పేరెంట్స్ పెట్టారు, తనేమైనా పెట్టుకుందా ఏంది. ఇప్పుడు మారు అంటే మారడానికి అదేమన్నా ఆధార్ కార్డా లేకపోతే లెటరా లేకపోతే పాస్బుక్కా, ఏం బుక్ అది కాదు కదా, పేరు అది ఎప్పుడో పుట్టినప్పుడు పెట్టారు, చచ్చేంతవరకు అదే పేరు ఉంటుంది, ఓకేనా. మార్చు అంటే మారదు అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దీని వీడియో లింక్ కావాలి అంటే ఫాలో కొట్టి లింక్ అని కామెంట్ చేయండి, బొక్కేం కాదు. ఒకవేళ లీక్ అయి ఉంటే ఈ పాటికల్లా మేము చూసేసేటోళ్ళం. నువ్వు లడ్డూలో కామెంట్ వచ్చి పెట్టేస్తే ఫాలో కొట్టేస్తామా. నీలాంటి జిగుడు గాలని చాలామంది చూసాము, చూసి అలసిపోయాము. ఎంతోమంది వీడియోస్ లీక్ అయ్యాయి, చూసాము, కొట్టుకున్నాము, వచ్చేసాము. అంతేకాని లీక్ అవ్వని వాళ్ళ గురించి బంట ఇలా పెట్టడం కరెక్ట్ కాదు. అండ్ ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్, జస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వీడియోకి వచ్చిన కామెంట్స్ని బట్టి తీశాను. ఎవరు తప్పుగా అనుకోకండి అండ్ క్షమించేసేయండి ఎవరైనా తప్పుగా అనుకుంటే. కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ పేజ్, నా ఫేస్బుక్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నన్ను అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.